మాట్లాడేటి ఏడు చదువుతున్నావు? ఇంటర్ మేడం. నువ్వేటి చేస్తున్నావురా? అలాగే సార్. ఏటైంది? అడ్డుగుట్ట రోడ్లో వీళ్ళిద్దరు కార్లో దొరికేశారు సార్. పేరేట్రా? థామస్ సార్. ఓకే సార్. నీ పేరేటి? పేరేటే? భవానీ సార్. ఏ కాలేజీ? వంశధార జూనియర్ కాలేజ్ సార్. కాలేజీ మానేసి ఇవేం పనులు? అవునా కృష్ణ, మీ అమ్మాయి కూడా అదే కాలేజ్ అనుకుంటా. ఏట్రా ఈ కాలం ఇదిగా. వాళ్ళ ఇంట్లో ఇన్ఫార్మ్ చేసి ఫోన్ నెంబర్ తీసుకో. అలాగే సార్. ఏమైనా లోపల కూర్చోబెట్టు. ఓకే సార్. ఏయ్, నాన్న పేరేటి? నీ అడ్రస్ చెప్పు. నీ ఫోన్ నెంబర్ చెప్పు. సార్ వదిలేయండి సార్. సార్ ఇంటికి వెళ్ళిపోతాను సార్. పిల్లలు ఉన్నారు సార్, వదిలేయండి సార్. సార్ ఆడపిల్ల. ఏయ్, నీ అబ్బా నోర్పై. మళ్ళీ చెప్పు. రవి బండిది. ప్రజావేదిక పార్టీ తరఫున సిరికి స్వామినాయుడు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏయ్, ఫోన్ ఎత్తబెట్టే. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? అది మిక్సీలో వేసి రుబ్బేయాల్సింది. ఎందుకు అలా కరుస్తున్నారు? బీపీ టాబ్లెట్ వేసుకున్నారా? ఈ రోజు మీ కూతురు కాలేజీకి వెళ్ళలేదు. దాని డాన్స్ కాంపిటీషన్ కి ఇంకా 4 రోజుల టైం ఉందని కాలేజ్ మానేసి ప్రాక్టీస్ చేసుకుంటుంది. సర్లే టీ ఎట్టు. ఎస్ సార్. రవి, టీ తాగెళ్ళు నువ్వు రా. పర్లేదు సార్. నేను రా. రా. రవి, ఈ ప్రైజ్లన్నీ నా కూతురివి. మంచి కూచిపూడి డాన్సర్. జిల్లా స్థాయిలో గెలిచింది, రాష్ట్ర స్థాయిలో గెలిచింది, ఎల్లుండి జరిగే నేషనల్స్ లో కూడా గెలిచేది. అంత బాగా చేస్తుంది. నమస్కారం. థ్యాంక్స్ అండి. తండ్రి కూతులిద్దరికి పడదు, మాటలు లేవు. అప్పుడెప్పుడో ఆపుతావా? ఎల్లుండి ఢిల్లీ నేషనల్స్ తీసుకెళ్తాను కదా, అక్కడ గెలిచేద్దే. దాని తర్వాత నాతో మాట్లాడేద్దులే. నాకెందుకు మధ్యలో? మీ ఇద్దరు ఒకటే కదా. రవి, స్టేజ్ మీద నా కూతురు గజ్జి కట్టి కాలు కదుపుతుంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు చప్పట్లు కొట్టాల్సిందే. సార్, జీప్ పట్టుకొని వెళ్ళిపోయారు. హోమ్ మినిస్టర్ కాన్వే వచ్చేస్తుంది. వస్తున్నాం సార్. పేరండి. వచ్చేస్తాను. సిఐ గారు, ఫోన్ ఎత్తావు? అలాగే.